ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మరొక శ్రేష్టమైనటువంటి మెసేజ్తో మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్తా ఉన్నారు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నుండును, భయము వచ్చినప్పుడు భయము లేక నెమ్మదిగా నుండును. ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉండును, భయం వచ్చినప్పుడు భయం లేకుండా నెమ్మదిగా ఉండును. ఉపదేశం అనగా దేవుని మాటలు, దేవుని యొక్క సత్యవాక్కు, దేవుని యొక్క నియమములు ఉపదేశం. ఈ ఉపదేశం వల్ల మానవులు సురక్షితంగా ఉంటారంట. భయము లేకుండా భయం వచ్చినప్పుడు నెమ్మదిగా ఉంటారు. అంటే అందరికీ భయం వస్తుంది, సురక్షితంగా ఉంటారనేది మనుషులకు గ్యారంటీ లేదు. కాబట్టి నెమ్మదిగా ఉండాలి, సురక్షితంగా ఉండాలంటే ఉపదేశము కావాలి. ఉపదేశం అనగా జ్ఞానము. ఎవరి జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానము, ఉపదేశం. ఈ ఉపదేశము మనుషులు సురక్షితంగా ఉండడానికి, నెమ్మదిగా ఉండడానికి దేవుడు ఇచ్చారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, చాలాసార్లు మనుషులు ఉపదేశము లేకుండా ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో, ఎక్కడ చదివారో, ఎక్కడ నేర్చుకున్నారో తెలియకుండా వాళ్ళు ఏదో మాట్లాడుతూ మనుషులను, వ్యవస్థలను, జీవితాలను, కుటుంబాలను కన్ఫ్యూజ్ చేసి చిక్కుల్లో పెడతా ఉంటారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల జీవన విధానానికి, జీవితాన్ని కట్టుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, సమాజాన్ని కట్టడానికి, ప్రజలను కట్టడానికి మనుషులకు ఉపదేశము కావాలి. అంటే జ్ఞానం కావాలి. ఎవరి జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానము కావాలి. దేవుని యొక్క జ్ఞానము ఇవ్వబడింది ఈ ప్రపంచానికి ప్రవక్తల ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఈ జ్ఞానము వలన మనుషులు సురక్షితంగా ఉంటారు, నెమ్మదిగా ఉంటారు. ఈ జ్ఞానము లేని వాళ్ళు, ఈ ఉపదేశం లేని వాళ్ళు నెమ్మదిగా ఉండటానికి అవకాశం లేదు. సురక్షితంగా, సెక్యూర్డ్ అండ్ సేఫ్టీతో బ్రతకడం అవకాశం లేదు. ఉపదేశము వలన మాత్రమే జ్ఞానం వస్తుంది. ఉపదేశం ఏమి చెప్తుందంటే, మానవ జీవితానికి ఒక నీతి ఉండాలి, మానవ జీవితానికి ఒక గమ్యం ఉండాలి, మానవ జీవితానికి ఒక విలువలు ఉండాలి, మానవ జీవితానికి ఒక ఆలోచన ఉండాలి అని ఉపదేశం నేర్పిస్తుంది. ఉపదేశం అనగా జ్ఞానము. దేవుడు జ్ఞానము చేత ప్రపంచాన్ని నిర్మించాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు, మానవ జాతికి ఇచ్చాడు, మానవ జాతిని నిర్మించుకోవడానికి ఇచ్చాడు. కాబట్టి మనుషులకు ఉపదేశం అవసరము. ఇన్స్ట్రక్షన్. పీపుల్ నీడ్స్ ఇన్స్ట్రక్షన్, పీపుల్ నీడ్ గైడెన్స్, పీపుల్ నీడ్ విజ్డమ్. జ్ఞానము వలన పండుకొనినప్పుడు
భయపడరు, వారు సుఖముగా నిద్రించెదరు అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఉపదేశం నొందిన వానికి భయం ఉండదు, వారు సుఖముగా నిద్రిస్తారు. ఉపదేశం లేకపోవటం వల్ల మనుషులు సుఖంగా నిద్రించరు, వారు భయపడతారు. అంటే ఉపదేశము వాళ్లకు ధైర్యము, సుఖాన్ని ఇస్తూ ఉంది. మనుషులు సుఖంగా నిద్రించాలి, భయపడకుండా ఉండాలి అంటే ఉపదేశం అవసరము, జ్ఞానం అవసరము. జ్ఞానముతో కట్టినటువంటి జీవితము సుఖనిద్రిస్తుంది. జ్ఞానం అంటే దేవుని యొక్క ఉపదేశము, దేవుడు బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి వాక్యము, బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి నీతి, బైబిల్ గ్రంథంలో ఇచ్చిన నియమము, బైబిల్ గ్రంథంలో ఇచ్చినటువంటి విలువలు. ఆ విలువలను ఉపదేశ రూపంలో దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి మన కొరకు పెట్టి ఉన్నారు. దానిని మనము తీసుకోవాలి. మానవులందరికీ ఉపదేశం అవసరం, విచ్ ఇస్ ప్రూవ్డ్. ఉపదేశం లేకుండా ఏ మానవుడు జీవితంలో ప్రయాణం చేయరు. సో ఉపదేశములు అన్నింటికంటే శ్రేష్టమైన ఉపదేశము బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినది. ఆ వాక్యము జ్ఞానం ఇస్తుంది. ఆ వాక్యము భయం లేకుండా సురక్షితమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ఉపదేశము నొందిన వాడు దేవుని మీద ఆధారపడతారు, వాళ్ళు స్థిరంగా ఉంటారు. దుర్దినములు వచ్చినప్పుడు వాళ్ళు భయపడరు. సో మనిషి జీవితాల్లో ఏదో రూపంలో ఎవరో దుర్దినాలు వస్తాయి. సో దేవుని ఉపదేశం పొందుకున్నటువంటి వాళ్ళు దేవుని మీద ఆశ్రయిస్తారు. ఆశ్రయించడం వల్ల వాళ్ళు స్థిరముగా ఉంటారు. దుర్వార్త కలిగినప్పుడు వాళ్ళు భయపడరు. మనిషికి వచ్చినటువంటి కష్టాలలో, నష్టాలలో, భయములో, ఆపదల్లో, నిందల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఈ జీవన పోరాటంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఆటంకాన్ని జయించటానికి ఉపయోగపడేది ఉపదేశము, అనగా దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడు సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో బ్రతుకుతారు. దేవుని ఉపదేశము పొందిన వాళ్ళు జ్ఞానము కలిగి జీవిస్తారు. జ్ఞానము కలిగిన వాని జీవితము మాదిరికరమైనటువంటి జీవితము, జయించే జీవితము, నీతిని చూపించే జీవితము, మాదిరిని చూపించే జీవితముగా ఉంటుంది. ఉపదేశం అంగీకరించినటువంటి జ్ఞానులు, నీతిమంతులు, నైతిక విలువలతో బ్రతికే వాళ్ళు ఈ లోకమునకు అవసరము, సమాజానికి అవసరము, కుటుంబానికి అవసరము. ప్రస్తుత ప్రపంచంలో మనుషులకు జ్ఞానం అవసరం, ఉపదేశం అవసరం. అది సరైనటువంటి ఉపదేశము కావాలి. అనేక రకాలైనటువంటి జ్ఞానములు ఈ లోకంలోకి వస్తున్నాయి. త్రూ టెక్నాలజీ అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, ఫిలాసఫీస్, డాక్ట్రిన్స్, థియరీస్, లాజిక్స్, రీజనింగ్స్
వస్తున్నాయి. ప్రతిదాన్ని ప్రతి వాళ్ళు మనిషి జీవితానికి అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మనుషులు తెలుసుకోవాలి, పొందినటువంటి ఉపదేశము సురక్షితమైందా, క్షేమమైందా, భయం నుంచి, కిడి నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి తప్పించేదా, నెమ్మదినిచ్చేదా. దేవుని యొక్క ఉపదేశము, దేవుని జ్ఞానము నెమ్మదినిచ్చేది, సురక్షితమైన జీవితాన్ని ఇచ్చేది, సురక్షితమైనటువంటి నిద్రనిచ్చేది, భయం నుంచి తప్పించేది. ఈ యొక్క ఉపదేశము లోకమునకు అవసరము. పీపుల్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విచ్ ఇస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క చిన్న విలువైనటువంటి మెసేజ్ మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీకు నెమ్మది కలుగు చేయను గాక. God bless you and God bless your family. God bless India. I am Dr. M. Christopher, Evangelist, Kakinada, Andhra Pradesh. My phone number is 9959812970. Please like, share and subscribe my videos for my encouragement. God bless you.